ఒక 3 డేస్ నుంచి ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఈ ఐస్ గురించి, ఐస్ రైడ్స్ గురించి మొన్న మినసోటాలో, టెక్సాస్‌లో, తర్వాత కాలిఫోర్నియాలో ఐస్ రైడ్స్ జరిగినాయి అని చెప్పి దాని గురించి సోషల్ మీడియాలో డిస్కషన్. దాంతో పాటు ఏంటంటే ఇద్దరు స్టూడెంట్స్‌ని అంటే ఇండియన్స్‌ని ఇద్దరు స్టూడెంట్స్‌ని అనేది బాగా హైలైట్ అయింది కానీ చాలామంది ఇండియన్స్ కూడా చెక్ చేశారు, తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళని చెక్ చేసి పంపించేశారు అని. దాంతో పాటు ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ఆఫీస్‌లోకెళ్ళి హెచ్-1బీ పర్సన్‌ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఒక 4 అవర్స్ మొత్తం అంటే అతని గురించి అన్నీ చెక్ చేసి అతను కరెక్టా కాదా, కంపెనీలో ఎప్పటి నుంచి ఉన్నాడు, ఏంటి డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి ఆయన పాస్‌పోర్ట్ డీటెయిల్స్, తర్వాత వీసా డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి అతన్ని పంపించేశారు అన్న విషయము అతను ఒక జర్నలిస్ట్‌కి షేర్ చేసుకున్నాడు. ఆ విషయము యాక్చువల్‌గా ఒక 2 రోజుల నుంచి న్యూస్‌లలో బాగా వైరల్ అయితే అవుతుంది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ నేను ఇక్కడ పెడతా. ఎందుకంటే నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదా! హెచ్-1బీ అతన్ని వాల్మార్ట్ కార్ పార్క్‌లో ఐస్ వాళ్ళు అరెస్ట్ చేశారు. తీసుకెళ్ళిన తర్వాత I-797 ఎక్స్‌పైర్ అయిపోయింది. కానీ రెన్యువల్‌కి అప్లై చేశాడు. ఆ రిసిట్ అతని దగ్గర ఉంది కాబట్టి తీసుకెళ్ళి చెక్ చేసిన తర్వాత పంపించేశారు లీగల్‌గా ఉన్నామని చెప్పేసి. దానికి కొంతమంది ఫేకు అది ఇది అని చెప్పారనమాట. సో ఫేక్ అయినా కాకపోయినా ఐస్ రైడ్స్ అయితే బాగా జరుగుతున్నాయి, జాగ్రత్తగా అయితే ఉండాలి. నేను నిన్న కూడా ఒక వీడియో పెట్టా. స్టూడెంట్స్ యాక్చువల్‌గా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము లీగల్‌గా ఉన్నామని చెప్పేసి ఐస్ వాళ్ళు మమ్మల్ని చెక్ చేసి పంపించేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ దాని వెనకాల మీ డేటా అంతా తీసుకుంటున్నారు. తీసుకొని వాళ్ళు క్రాస్ వెరిఫికేషన్ చేసినప్పుడు అంటే వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు ఏదైతే ఫామ్ ఫిలప్ చేస్తారో ఫిలప్ చేసినప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ ఆ డీటెయిల్స్ అన్నీ డిహెచ్ఎస్కో, యూఎస్సీఏఎస్కో వెళ్తాయి కాబట్టి వాళ్ళకి మీరు పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్టు తెలిసిపోతుంది కాబట్టి మీ సివిస్ అయితే రికార్డ్ అవుతుంది. సో దానికి సంబంధించిన వీడియో నాకు తెలిసి పెద్దగా ఎవరు అంత చూసినట్టు అనిపించలేదు. ఒకవేళ మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కింద నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, మీరు అయితే వెళ్ళి చూడండి. అది నిన్న పెట్టినటువంటి వీడియో. నేను మోస్ట్ ప్రాబబ్లీ ఇంపార్టెంట్ వీడియోసే పెడతా. సో మీరు ఆబ్వియస్లీ షేర్ చేసుకుంటే బెటర్. ఓకే, ఇవాళ వీడియోలో ఏంటంటే యాక్చువల్గా అసలు ఐస్ వాళ్ళు కనుక ఒకవేళ మిమ్మల్ని పట్టుకున్నా లేకపోతే కార్లో వెళ్ళేటప్పుడు ఆపినా సో మీరు ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనేది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అట్ ద సేమ్ టైము వాళ్ళు ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాక్చువల్గా ఇప్పుడు మన హైదరాబాద్లో మనం ఒక 10 మంది అమెరికన్స్ తెల్లోళ్ళు ఉన్నారనుకోండి, డిఫరెంట్‌గా కనపడతా ఉంటారు ఆబ్వియస్లీ. ఎందుకు అంటే వాళ్ళ కలర్ గానీ, వాళ్ళు గానీ మనం ఇండియన్‌లో మనం ఉండేటువంటి కలర్ గానీ దాంట్లో డిఫరెంట్‌గా అనేది కనపడతా ఉంటారనమాట. కాబట్టి ఏంటంటే వాళ్ళని ఈజీగా అమెరికన్‌లని గుర్తుపట్టొచ్చు. అట్ ద సేమ్ టైమ్ యూఎస్‌లో కూడా ఏంటంటే తెల్లోళ్ళ దేశం కాబట్టి తెల్లోళ్ళ దేశంలో మన ఇండియన్స్ ఉంటే వాళ్ళు ఈజీగా గుర్తుపట్టేస్తారు. అంటే మనకి ఇండియాలో వాళ్ళు 10 మంది గనక కనపడితే వాళ్ళు ఫారినర్స్ కింద లెక్క. ఇక్కడ మనం కనపడితే అమెరికాలో ఫారినర్స్ కింద. అమెరికా గానియండి, యూకే గానియండి, ఆస్ట్రేలియా గానియండి. సో వాళ్ళు వైట్ పీపుల్ అంటారు కాబట్టి వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరు కనపడినా సరే ఈస్టర్న్ యూరోపియన్ వాళ్ళు లేకపోతే ఈజీ గుర్తుపట్టేస్తారో మనం ఫారినర్స్ కింద లెక్క. ఇక్కడ రూల్ ఏంటంటే మీరు ఫారినర్స్ కాబట్టి మీరు ఏదో ఖచ్చితంగా వీసా మీదే ఉండుంటారు. కొంతమంది ఇండియన్స్ ఏంటంటే ఎప్పుడు వెళ్ళి సెటిల్ అయిపోయి గ్రీన్ కార్డు వచ్చి వాళ్ళు కూడా పాస్పోర్ట్లు వచ్చి సిటిజన్షిప్స్ వచ్చేసినాయి అనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు నిన్నగాక మొన్న 1 year బ్యాక్ వచ్చినటువంటి స్టూడెంట్ అదే కలరు అదే అదే ఇండియా నుంచి వచ్చినటువంటి పర్సన్ ఎలా ఉంటాడో అప్పుడిప్పుడు వెళ్ళి సెటిల్ అయిపోయి పాస్పోర్ట్ తీసుకున్నటువంటి ఇండియన్ కూడా అలానే ఉంటాడు. ఎందుకంటే మన బ్రౌన్ పీపుల్ అని అంటూ ఉంటారు మనల్ని. సో మనమైతే తెల్లవాళ్ళలాగైతే మారిపోలేము కదా. కాబట్టి వాళ్ళకి మీకు సిటిజన్షిప్ ఉన్నా, మీకు F1 వీసా ఉన్నా, H1 వీసా ఉన్నా మీరు అందరూ ఫారినర్స్ కిందకే వస్తారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే స్టేటస్ ఏంటి అని అడుగుతారనమాట. అప్పుడు మీరు యూఎస్ సిటిజన్ అయితే సిటిజను, గ్రీన్ కార్డ్ అయితే గ్రీన్ కార్డు, మీకు మీ దగ్గర ఏ ఐడెంటిటీ ఉంది, వాళ్ళకంటే ఫారినర్ కాబట్టి మీరు వీసా మీదే ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా వీసా మీదే ఉన్నారనే అనుకుంటాడు. 60 ఏళ్ళోళ్ళు కూడా వీసా మీద వచ్చే వాళ్ళు ఉంటారు కదా, విజిట్ వీసా మీద వచ్చేవాళ్ళు. వీళ్ళు ఎప్పుడో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి పాస్పోర్ట్ వచ్చిన వాళ్ళు అని అయితే వాళ్ళు అనుకోరు. కాబట్టి మీకు ఏదో ఒక డాక్యుమెంట్ చూపించడం అయితే బెటర్ అనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మీరు కార్లో వెళ్తున్నప్పుడు ఒక పోలీసు వాళ్ళు కానీ, ఐస్ వాళ్ళు కానీ ఎవరైనా మీకు వెనకాల వచ్చి ఆపారనుకోండి, ఫస్ట్ యాక్షన్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఎక్కడా కూడా అనుమానాస్పదమైన యాక్టింగ్ చేస్తున్నట్టు ఉండకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మొన్న రీసెంట్గా జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకుంటే కార్లో ఒక మరి ఇల్లీగల్ ఇమిగ్రెంటా ఇంకొకట సో మా పర్సన్ చనిపోవడం అనేది ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా. ఆ ఇన్సిడెంట్ ప్రకారం చూసుకుంటే ఏంటంటే మీ యాక్షన్ అనేది చాలా జాగ్రత్తగా ఉండటం బెటర్ అనమాట. సో ఒకవేళ మిమ్మల్ని కార్లో ఆపారనుకోండి, డే టైంలో ఆపితే మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా కామ్గా మీరు పక్కకి కార్ ఆపండి, జస్ట్ కూర్చోండి, డ్రైవింగ్ స్టీరింగ్ మీద చేతులు ఇలా పెట్టుకొని కూర్చోండి. చేతులు తీసి కూడా కూర్చోకూడదు. ఎందుకు అంటే అక్కడ గన్ కల్చర్ అనేది ఒకటి ఉంది కాబట్టి మీరు ఏమైనా సరే వాళ్ళ ప్రాణానికి, అటు పోలీసులైనా ఐస్ అయినా ఎవరైనా సరే వాళ్ళ ప్రాణానికి ప్రమాదం ఉంటుంది మన భయంతో ఉంటారు. కాబట్టి మీరు జనరల్ రూల్ ఒకవేళ పోలీసులు ఆపినా కూడా రూల్ ఏంటి అంటే
స్టీరింగ్ పట్టుకునే కూర్చోవాలి. అన్లెస్ అంటిల్ విండో కూడా దింపకూడదు. రూల్ ప్రకారం విండో కూడా దింపకూడదు. ఒకవేళ వాళ్ళు వచ్చి ఓపెన్ యువర్ విండో అంటే మీకు నో అనేటువంటి రైట్ కూడా ఉంది. ఆ రైట్స్ అన్ని మీరు అటార్నీ వాళ్ళ దాని ప్రకారం మీరు అడిగి తెలుసుకోండి. ఎందుకంటే అవి నేను చెప్పేవి కాదు. సో మీకు ఉన్నటువంటి రైట్స్ ఏంటంటే జనరల్గా నో అంటుంటారు కదా, మనం ప్రతిదానికి నో అనేటువంటి రైట్ కూడా ఉంటుంది. మనం మాట్లాడుకున్న ఉండేటువంటి ఇది కూడా ఉంటుంది. బట్ రిస్క్ వద్దు ఎందుకు మనము అని అనుకుంటే మాత్రం మీరు యాక్షన్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే టక్కన అద్దం దింపటము, చెయ్యి ఇట్లా అద్దం మీద పెట్టి వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయటము, ఇలాంటివన్నీ ఏంటంటే మీరు లోపలి నుంచి ఏదైనా తీస్తారేమో అని భయపడుతూ ఉంటారు. కాబట్టి సింపుల్గా సీటింగ్ చేతిలో పెట్టుకొని కూర్చోండి. అద్దం దింపమంటే దింపండి, కారు దిగమంటే దిగండి. దిగిన తర్వాత మీరు వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యండి, కానీ ఎదురు మాట్లాడద్దు. నేను అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడద్దు. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు అనుకోండి, మీరు ఎక్కడి నుంచి, ఇండియా నుంచి, మీ స్టేటస్ ఏంటి, నేను పలానా H1 మీద ఉన్నా, లేదు పలానా F1 మీద ఉన్నా, లేదు పలానా వాట్ ఎవర్ యువర్ స్టేటస్ చెప్పండి. ఓకే, ఎప్పటి వరకు మీరు లీగల్గా ఇక్కడ ఉండాలని అంటున్నారంటే ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చెప్పండి. అట్ ద సేమ్ టైం మీకు ఏదన్నా వాళ్ళ గురించి డీటెయిల్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఆ పర్టికులర్ పోలీస్ ఆఫీసర్ గురించి కానీ, వాళ్ళ బ్యాడ్జ్ నెంబర్లు ఉంటాయి కదా, ప్రతి వాళ్ళకి బ్యాడ్జ్ నెంబర్స్ అని ఉంటాయి అనమాట. ఆ బ్యాడ్జ్ నెంబర్ డీటెయిల్స్ ఏమన్నా నేను రాసుకుంటా అంటే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే అది యాక్చువల్గా వాళ్ళకు ఉన్న కొన్ని రూల్స్ ఏంటంటే ఎవరు అడుగుతున్నారు ఏంటి అని తెలుసుకునేటువంటి ఇది మీకు కూడా ఉంటుంది. రేపు పొద్దున మీరు ఏదైనా అటార్నీ దగ్గరకో ఎక్కడికో వెళ్ళినప్పుడు పలానా వాళ్ళ పేరు, పలానా బ్యాడ్జ్ నెంబరు, పలానా డీటెయిల్స్. సో ఒకవేళ మీరు అది రాసుకోవాలి, నేను రాసుకుంటానండి అని అన్నప్పుడు మీరు వంగి టక్కన కారులోకి వెళ్ళి పెన్ను తీయడానికి ట్రై చేయటాలు కానీ ఎటువంటి అలాంటి యాక్షన్స్ ఏమీ చేయకండి. ఎందుకంటే వాళ్ళకి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అది కొంచెం దూరం కూడా వెళ్ళొచ్చు, ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా తీసుకురావచ్చు. మీరు ఎటువంటి అప్పుడెప్పుడు ఒక ఇది జరిగింది కదా, ఒక ముసలామె ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె అటు తిరిగి ఏదో తీయబోవటానికి అటు తిరిగినప్పుడు ఆమె గన్ను తీస్తుందేమో అనుకుని వీళ్ళు కాల్ చేసిన యథార్థ సంఘటన ఇది సోషల్ మీడియాలో ఉంది, కావాలంటే చూసుకోండి. అది కూడా జరిగింది. కాబట్టి మీరు కావాలంటే చెప్పండి, నేను పెన్ను తీసుకుందాం అనుకుంటున్నా కారులో, ఓకేనా అని అడగండి. ఆయనకు చూపించి తీసుకోండి. లేదు కొంతమంది ఏంటంటే పాస్పోర్ట్ ఉందా అంటే ఆ కారులో ఉంది అని వంగి టక్కన ఎంబటి తీయడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి ఏమొద్దు. నా పాస్పోర్ట్ ఎక్కడుంది, అదిగో అక్కడ ఉంది, ఆ కబోర్డ్లో ఉంది. సో మీరు వెళ్ళి తీసి చూసుకుంటా అంటే మీరు చూసుకోండి, లేదు నన్ను చూడమంటే నన్ను నేను తీసిమంటే నేను తీసిస్తా అని చెప్పండి. సో ఏదున్నా సరే మీరు వాళ్ళని అడిగి చెయ్యండి. ఓకే, ఆ పాస్పోర్ట్ ఇప్పుడు కొంచెం జనరల్గా కార్లో ఇప్పుడు పక్కన ప్యాసింజర్ సీట్లో కొన్ని చిన్న డ్రాస్ ఉంటాయి కదా, దాంట్లో పెట్టుకుంటూ ఉంటాం డాక్యుమెంట్స్. లేదు అంటే సీట్లకి మధ్యన ఉండేటువంటి డ్రాలో పెట్టుకుంటాం. లేకపోతే కొంతమంది ఏంటంటే సీట్ల వెనకాల ఉన్నటువంటి ఆ కవర్ సంచులలో పెట్టుకుంటూ ఉంటారు. రకరకాలుగా ఒక్కొక్క చోట పెడతా ఉంటారు. సో కాబట్టి ఏంటంటే మీరు ఎక్కడ పెట్టారో వాళ్ళకి చెప్పండి, పలానా చోట ఉన్నాయి, మీరు తీస్తా అంటే తీసుకోండి, నన్ను తీయమంటే తీయండి. మేము మీ కార్ చెక్ చేయాలి అన్నారు అనుకోండి, అది మీ రైట్. మీకు చెక్ జనరల్గా అయితే మామూలుగా రూల్ ప్రకారం అయితే మీరు ఎలో చేయకుండా కూడా ఉండొచ్చు. అంటే ఆ రూల్స్ ప్రకారం చూసుకుంటే నేను ఎలో చేయను, నా కార్ చెక్ చేయటానికి అని కూడా చెప్పొచ్చు. బట్ మీరున్న కండిషన్ బట్టి, సిచ్యువేషన్ బట్టి మీరు ఎందుకు వచ్చిన గొడవ రిస్క్ చేసుకోండి అని అనుకుంటే అది మీ ఎంటైర్ మీ ఓన్ డెసిషన్. మీరు అటార్నీతో చెక్ చేసుకోండి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్లో అనేది. నేను చెప్పగలిగేవి ఏంటంటే మీరు సేఫ్గా ఉండటం కోసం మీరు అక్కడ నిలబడి వాళ్ళతో మాట్లాడేటువంటి సిచ్యువేషన్ ఎలా ఉండాలి అనేది చెప్తాను అనమాట. నెక్స్ట్ వాళ్ళు ఎక్కడైనా మిమ్మల్ని ఇప్పుడు జనరల్గా ఇంటికి వచ్చి కూడా రైడింగ్ చేస్తున్నారు, అది ఇది అని చెప్పి అని కూడా అంటున్నారు కదా. కాబట్టి వాళ్ళని ఇంటికి వస్తే మీరు తలుపు తీయాల్సిన అవసరం లేదని కొంతమంది అంటున్నారు. సో ఇవన్నీ ఏంటంటే మీరు తెలుసుకోవడం బెటర్. ఎందుకంటే ప్రస్తుతానికి చెకింగ్స్ అయితే విపరీతంగా జరుగుతున్నాయని చెప్పేసి ప్రతి సోషల్ మీడియా, న్యూయార్క్ టైమ్స్లో కానీ లేకపోతే అంటే లోకల్ US న్యూస్తో పాటు మన ఇండియన్ రిలేటెడ్ న్యూస్లో వాటిల్లో కూడా వస్తున్నాయి. ఇక నెక్స్ట్ H1Bకి వచ్చినట్టుంటే మీ ఎక్స్పైరీ కనుక అయిపోతే మీ H1B వీసా, మీరు దానికి సంబంధించినటువంటి ఏదైనా అప్లై చేసి ఇప్పుడు ఈ 60 days గ్రేస్ పీరియడ్లో ఉన్నారంటే ఎప్పటి వరకు మీరు అప్లై చేశారో దానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లో, పే స్లిప్లో ఏవో పెట్టుకోండి. సో ఏదో ఒక ప్రూఫ్ అనమాట. మీరు ఎక్స్టెన్షన్ అప్లై చేస్తుంటే రిసిట్ పెట్టుకోండి. సో ఏదైనా సరే ప్రూఫ్ లేకుండా ఉంటే వాళ్ళకి అనుమానం వస్తుంది. దాంతో ఎవరైనా ఇంకా ఈ ఓవర్ స్టే చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం మీ అంతటా మీరు వెళ్ళిపోవడమే బెటర్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే గ్రీన్ కార్డ్ వాళ్ళని కూడా చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఏదన్నా ఎప్పుడో ఒక 20 ఏళ్ల క్రితం చేసిన ఏదన్నా మిస్టేక్ కానీ, క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూ కానీ, ఇన్ని సంవత్సరాల నుంచి లేని ట్రబుల్ ఇప్పుడు వస్తుంది వాళ్ళకి ఎయిర్పోర్ట్లో. కాబట్టి ఏంటంటే
ఓవర్ స్టేలు కనుక ఎవరన్నా ఉంటే మాత్రం మీరు అనవసరంగా ఇబ్బంది పడతారు. వీళ్ళు తీసుకెళ్లి డిటెన్షన్ సెల్లో కూర్చోబెట్టి తర్వాత ఆ పడేటువంటి బాధలన్నీ డెఫినెట్గా చాలా కష్టంగా ఉంటాయి. కాబట్టి మీరు ఇంకొంచెం చూసుకోండి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ H1B ఇతను ఎవరినైతే పట్టుకున్నారో మరి అతను ఎక్కడ పబ్లిక్ పోస్ట్ అయితే పెట్టలేదు, కానీ అతను ఏంటంటే ఎవరితో ఒక జర్నలిస్ట్లో షేర్ చేసుకుంటే ఆ జర్నలిస్ట్ వేరే మీడియాతో షేర్ చేసుకున్నారు అన్నట్టు వార్తలు వచ్చినాయి. అది పర్టికులర్ ఒక న్యూస్ పేపర్లో ఉంది. దాని లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు వెళ్ళి చదువుకోవచ్చు. మరి అది నిజమా కాదా అనేది అయితే నాకు తెలియదు. కానీ ఎస్పెషల్లీ ఇప్పుడు ఏంటంటే ఎవరైనా స్టూడెంట్లు కానీ వాళ్ళు కానీ అదే ఓపీటీలు కానీ స్టెమ్ ఓపీటీలు కానీ మీరు ఏ రకంగా అయినా సరే మీరు జెన్యూన్గా లేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం అయితే అవుతుంది. మీరు పేరోల్ రన్ చేసుకుంటా పార్ట్ టైములు చేసుకోవటమో లేకపోతే క్యాబులు తిప్పుకోవటమో లేకపోతే ఇక ఏదో ఒకటి రకరకాల జాబులు చాలామంది చాలా రకాలుగా చేస్తున్నారు. సో అలాంటివి ఏమీ చేయకండి. ప్రస్తుతానికైతే ప్రతి చోట కూడా రైడింగ్స్ జరుగుతున్నాయి. మీరు వాళ్ళకి ఎదురు తిరిగి మాట్లాడకండి. వాళ్ళు ఏది అడిగితే అది సమాధానం చెప్పండి, ఏ డాక్యుమెంట్ అడిగితే ఆ డాక్యుమెంట్ చూపించండి. సో మోస్ట్ ప్రాబబుల్లీ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఏముండదు. కానీ వాళ్ళు మాత్రం డేటా అనేది వాళ్ళు ఖచ్చితంగా రాసుకుంటారు. ఏం డేటా రాసుకుంటారు అంటే మీ గురించి మీ డీటెయిల్స్ అవన్నీ మాత్రం రాసుకుంటారు. రాసుకొని ఆ డేటా USAS వాళ్ళతో షేర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా H1 వాళ్ళు కనుక ఒకవేళ ఇట్లనే ఇదే సిచ్యువేషన్లో వాళ్ళు చెక్ చేశారనుకోండి, మీరు ఎక్కడ జాబ్ అయిపోయింది 60 డే గ్రేస్లో ఉన్నారు, వాళ్ళు రాసుకుంటారు. మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు, ప్రస్తుతానికి నేను జాబ్ లేదు, నేను గ్రేస్ పీరియడ్లో ఉన్నా. ఏది ఉన్నా సరే నిజమే చెప్పండి, అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేయకండి. మిస్రిప్రజెంటేషన్ గనక జరిగిందంటే రేపు పొద్దున మీరు ఫ్యూచర్లో గ్రీన్ కార్డుకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఫర్దర్గా సిటిజన్కి వెళ్ళినప్పుడు కానీ మీకు ఖచ్చితంగా ఇబ్బంది అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మీరు ఇవాళ తప్పించుకుంటారేమో, ఏదో ఒక రోజు అయితే దొరుకుతారు. సో ఇది వీడియోని చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.